ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతపు కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ నగరంలోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భవిష్యత్ కార్యాచరణపై చర్చ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు ఐతాబత్తల రామేశ్వరరావు, పిట్టవారి ప్రసాద్, పండు అశోక్ కుమార్లు పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని 11 మంది ధర్మాసనంతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి తీర్పును పునః సమీక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు రాజు, శివకుమార్, సురేష్, సుబ్రహ్మణ్యం, కిరణ్, చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క 341 ఆర్టికల్ ప్రకారంగాను ఏదైతే ఉందో అది పార్లమెంట్లో చేయవలసింది సుప్రీంకోర్టు కూడా అర్హత లేదు. అదేవిధంగాను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేదు. దీన్ని విరమించుకోవాలని చెప్తున్నాము. లేనట్లయితే మేము 26 జిల్లాల్లో కూడా కలిసి అందరం కూడా మేము ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా మాలలదే కాదు 59 కులాలతో పాటు ఇంకా కలిసి వచ్చే కులాలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలోని రేపు జరగబోయేది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ప్రతి 26 జిల్లాల కలెక్టరేట్లు ముట్టడించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మాల అనే సోదరుడు, తల్లి, పిల్ల, చెల్లి, అక్క ప్రతి ఒక్కరు సిద్ధమై ఉన్నారు. దీన్ని పోరాడి మేము సాధించుకుంటాము. మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాశాడో ఆ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో కొనియాడబడినటువంటి 341 ఆర్టికల్ ప్రకారంగా మాకు విడదీసే రైట్ ఎవరికీ లేదు. అన్టచబుల్ క్యాండిడేట్స్ అని ఏదైతే ఉన్నదో షెడ్యూల్లో చేర్చబడినటువంటి 59 కులాల్లో చేర్చకుండాను పాత యథాస్థితిగా ఉంచే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా సికి ఎస్సీ అంటే ఎస్సీ మాలలుగా ఉన్నటువంటి ఆది ఆంధ్ర ఈ క్యాస్టులన్నీ 25 ఉన్నాయో వీళ్ళకి 6% ఉన్నాయి. మాదిగా రెల్లి ఉన్నత ఉపకులాలు ఉన్నాయో వీళ్ళకి 9% ఉన్నాయి. వీళ్ళు వర్గంగా చూసుకున్నట్టే తక్కువగా ఉన్నారు. ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం తక్కువ రిజర్వేషన్లు. ఈ విధంగా అంతరాల మధ్యన శిక్షలు పెట్టి వీళ్ళు తణుకు చేస్తే మొత్తాన్ని దీన్ని ప్రైవేటు పరం చేసి వీళ్ళకి ఏమీ లేకుండా చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర. ఇప్పటివరకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు. వేలాది బ్యాక్లాగ్ పోస్టులు పెరిగిపోతానే ఉన్నాయి. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ మూసేశారు. సప్లై నిధులు ఎక్కడా కూడా ఎవరికి ఎస్సీలు కేటాయించట్లేదు. దీని నుంచి దృష్టి మరల్చడానికి యుద్ధం జరగడానికి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడతా ఉన్నాయి. సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచే వరకు కూడా ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ పోరాడుతుందని, వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పుతుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి వాళ్ళు ఎవడో ప్రశ్న ఇటు పెడితే అందులో అంబేద్కర్ని వాడని వీడని ఏకవచనంతో సంపాదించడం, ప్రపంచ దేశాలని బాబాసాహెబ్ని ఎత్తి చూపెట్టి మహాగనుడని చెప్తుంటే మీరు అతను వివక్షతవాది అని చెప్తున్నారు. చాలా దురదృష్టకరం. అందుచేత ఆ రకంగా కాక బాబాసాహెబ్ మీద నువ్వు దాడి చేసినట్లయితే ప్రతి దాడి ఉంటుందని గుర్తుంచుకో. మాలలో ఎక్కడెక్కడ మిమ్మల్ని నడవనివ్వరు, అసలు పేటలోకి అడుగెట్టనివ్వరు. ఏది నీ తెలివితేటలు ఎక్కడున్నాయి? నువ్వు చదువుకున్న చదువేంటి? అంబేద్కర్ చదువుకున్న చదువేంటి? నువ్వు అంబేద్కర్ని టార్గెట్ చేస్తావా? ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ ప్రపంచ మేధావని వాళ్ళు స్టాట్యూలు పెట్టుకుంటుంటే నీవు ఈ రోజుని మరి మాల మహానాడు మాదిగ దండోరా తరపు నుండి ఈ రకంగా చేయడం దురదృష్టకరం. అంచేత ఇప్పటికైనా మేము సర్దిద్దుకొని జాగ్రత్తగా ఉండాలని, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక చేస్తూ, ఇది విజ్ఞప్తి కాదు, హెచ్చరిక, నువ్వు చాలా నష్టపోతావు కృష్ణమాది గారిని చెబుతూ సెలవు తీసుకున్నాను. మరియు మాల సంఘాలన్నీ కూడా పూర్తిగా నమ్ముతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా కూడా దళిత సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్నాయి. దీనిలో భాగంగా మాయావతి గారు కానీ, రామ్విలాస్ పాస్వాన్ గారి అబ్బాయి పరాష్ పాస్వాన్ గారు కానీ, ఇలాంటి పెద్దలందరూ కూడా, అత్తవాలయ్య గారు కానీ, వీరందరూ కూడా ఎవరైతే మన దేశంలో ఉన్న పెద్ద దళిత నాయకులు వీరందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న కూడా ఆగస్టు 21న భారీ ఎత్తున బంద్ చేయడం జరిగింది. దానిలో మీ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చక్కటి బంద్ కార్యక్రమం జరిగింది. అలానే ఈ కార్యక్రమాన్ని మేము ఇంతటితో వదిలేము. సుప్రీంకోర్టులో మరొక్కసారి వర్గీకరణ అనే దానికి జోలికి వెళ్లకుండా ఒక తీర్పు వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ జేఏసీ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. అందుకని జిల్లా వ్యాప్తంగా పెద్దలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఇక్కడ తీసుకునే నిర్ణయాలు మీకు ఈవినింగ్ తెలియజేస్తామని